श्रीगुरुभ्यो नमः ब्रह्मगुरुभ्यो नमः शिवानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः ముక్తులైన వారికి దేహం ఉంటుంది, కాకపోతే పాంచభౌతిక దేహం ఉండదు, స్వరూప దేహమే ఉంటుంది. ఆ స్వరూప దేహం ఎటువంటిది? నిత్యమైనది, జ్ఞానానందాత్మకమైనది అనే విషయాన్ని చెప్పారు. ఆ మోక్షంలో ఏ విధంగా వాతావరణం ఉంటుంది అనే దాన్ని భాగవత వాక్యాలను ఉదహరిస్తూ చెబుతూ ఉన్నారు. నవర్తతే యత్ర రజస్తమస్తయోః అనే శ్లోకంలో ఏం చెప్పారు? ఎక్కడైతే రజోగుణము తమో గుణము ఉండదో, తర్వాత రజోతమో గుణములతో మిశ్రితమైన సత్వగుణము ఉండదు, తర్వాత కాలం యొక్క పరాక్రమం ఉండదు, అంటే జరామరణాలు లేవి ఉండవు అని అర్థం. ఎక్కడైతే అజ్ఞానం ఉండదో, అజ్ఞానమే లేదు అన్న తర్వాత రాగద్వేషాదులు ఇవన్నీ ఉండవు. తర్వాత ఆ శ్రీహరి అనుచరులైనటువంటి సురాసురులందరూ కూడా అక్కడ సంచరిస్తూ ఉంటారు అనే విషయాన్ని ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఉండేవాళ్ళు ఎలాగుంటారు అనే దాన్ని చెప్తున్నారు రెండో శ్లోకం. శ్యామావదాతాశ్చత్రలోచనాః श्यामावदाताः शतपत्रलोचनाः श्यामावदाताः शतपत्रलोचनाः विषङ्गवस्त्राः सुरुचः सुपेशसः विषङ्गवस्त्राः सुरुचः सुपेशसाः विषङ्गवस्त्राः सुरुचः सुपेशसः सर्वे चतुर्बाहव उन्मिषण्मणि सर्वे चतुर्बाहव उन्मिषन्मणि सर्वे चतुर्बाहव उन्मिषन्मणि प्रवेकनिष्काभरणाः सुवर्चसः प्रवेगनिष्काभरणाः सुवर्चसः प्रवेगनिष्काभरणाः सुवर्चसः అక్కడ ఉండేవాడు ఎలాగుంటారు అంటే శ్యామావదాతాః. శ్యామావదాతాః అంటే నీలమేఘవర్ణంలో ఉంటారు అని అర్థం. శ్యామ అంటే ఆ నీలమేఘం, నీలవర్ణము, ఆ మేఘము వంటి నీలవర్ణం గలవారు. శ్యామ అవదాతాః. అవదాత అంటే ఆ స్వరూపం గలవారు అని. అటువంటి శ్యామ అవదాత. అవదాత అంటే నిర్మలమైన వారు. శ్యామ వర్ణము గలవారు. అవదాత అంటే అత్యంత నిర్మలమైన వారు అని అర్థం. శ్యామావదాతాః శతపత్రలోచనాః. శతపత్రము అంటే కమలము. శతపత్రలోచనాః కమలలోచనులై, కమలాయతాక్షులై ఉంటారు. విశాలమైనటువంటి కన్నులతో కూడి ఉంటారు. విషంగవస్త్రాః. విషంగవస్త్రాః అంటే పీతాంబరమును ధరించి ఉంటారు. బట్టను కట్టుకొని ఉంటారు. పీతాంబరం, పసుపు బట్ట, మంచి బట్టను కట్టి ఉంటారు. సురుచః. రుచ అంటే కాంతి, మంచి కాంతి గలవారుగా ఉంటారు, ప్రకాశవంతులై ఉంటారు. సుపేషసః మంచి ఆకారము. సుపేషసః అంటే మంచి ఆకారము, మంచి దేహం ఉంటుంది. సర్వే చతుర్బాహవః. అందరూ చతుర్బాహువులై ఉంటారు, 4 చేతులతో భగవంతుని వలె. సర్వే చతుర్బాహవః. ఇంకా
ఉన్మిషన్మణి ప్రవేక నిష్కాభరణాః. ఉన్మిషత్ మంచి ప్రకాశవంతమైన మణిప్రవేక. మణిప్రవేక అంటే అత్యంత శ్రేష్టమైన మణులు. నిష్క అంటే బంగారము. ఆ బంగారముతో చేయబడినటువంటి ఆభరణాలు ధరించి ఉంటారు. మంచి రత్నశ్రేష్టములు బంగారముతో తయారైన ఆభరణములను ధరించి ఉంటారు. సువర్చస మంచి కాంతి కలిగిన వారై ఉంటారు. వర్చస్సులు మంచి కళ, అత్యంతమైన సుందరమైన కళ పనికిసలాడుతూ ఉంటుంది వాళ్ళ ముఖం పైన. అటువంటి వారై ఉంటారు. ఇంకా ఎటువంటి వారు? ప్రవాల వైడూర్య మృణాల వర్చసాం. ప్రవాలవైడూర్యమునాలవర్చసాం పరిస్ఫురత్ కుండలమౌలిమాలినాం. పరిస్ఫురత్కుండలమౌలిమాలినాం భ్రాజిష్ణుభిః యః పరితో విరాజతే. భ్రాజిష్ణుభిः యః పరితో విరాజతే భ్రాజిష్ణుభిः యః పరితో విరాజతే లసద్విమానావలిభిర్మహాత్మనాం. లసద్విమానావలిభిర్మహాత్మనాం లసద్విమానావలిభిర్మహాత్మనాం విద్యోతమాన ప్రమదోత్తమాభిః. విద్యోతమానప్రమదోత్తమాభిः విద్యోతమానప్రమదోత్తమాభిः సవిద్యుదభ్రావలిభిర్యథా నభః. సవిద్యుదభ్రావలిభిర్యథా నభః సవిద్యుదభ్రావలిభిర్యథా నభః ఇది భాగవతే. ఇతి భాగవతే భాగవతంలో వచ్చింది. ఇంకా ఎటువంటి వారు? ప్రవాల వైఢూర్య మృణాల వర్చసాం. ప్రవాలం అంటే పగడములు. వైడూర్యములు. మృణాల అంటే ఈ కమల నాళాలు. కమల నాళమునకు మృణాలము అని అంటారు. వాటి వలె వర్చసాం కాంతి కలిగిన వారు అని అర్థం. పగడముల వలె, వైడూర్యముల వలె, కమల నాళముల వలె మంచి కాంతితో కూడినవారు అని అర్థం. పరిస్ఫురత్ కుండల మౌలి మాలినాం. పరిస్ఫురత్ బాగా ప్రకాశించేటటువంటి కుండలములను ధరించారు. మౌలి అంటే ఆ తలపైన ధరించే కిరీటములు. మాలి అంటే హారములు. ప్రకాశవంతములైన కుండలములు, ప్రకాశవంతములైన కిరీటములు, ప్రకాశవంతములైన హారములు. పరిస్ఫురత్ కుండల మౌలి మాలినాం. అటువంటి ఆభరణాలతో కూడి ఉన్నారు. రాజిష్ణుభిః ప్రకాశమానమైన లసద్విమానావలిభిః. లసత్ మంచి కాంతి కలిగిన విమాన ఆవలి విమానముల వరుసలు. వాటితో మహానుభావుల యొక్క ఆ విమానములు. వాటితో యహ పరితో విరాజతే చుట్టూ అటువంటి విమానములు సంచరిస్తూ ఉంటాయి. ఆ మోక్షంలో మహానుభావులు అధిరోహించినటువంటి ప్రకాశమానములైన విమానముల వరుసలు అలా సంచరిస్తూ ఉంటాయి. వాటి మధ్య ఈ ముక్తులందరూ కూడా తాము యథేష్టముగా మంచి ఆభరణాలను ధరించి తాము సంచరిస్తూ ఉంటారు. విద్యోతమాన ప్రమదోత్తమాభిః. విద్యోతమాన మంచి కాంతి కలిగిన ప్రమదోత్తమాభిః. ప్రమద అంటే స్త్రీలు. ప్రమద ఉత్తమాభిః ఉత్తములైనటువంటి స్త్రీలు వారితో కూడి ఉంటారు. అందరూ తమ తమ భార్యలతో, సుందరమైన స్త్రీలతో అక్కడ సంచరిస్తూ ఉంటారు. అది ఎలాగుందయ్యా అంటే సవిద్యుద్భ్రావలిభిః యథా నభః. యథా ఏ విధంగా అయితే ఉపమానం చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే నభః అంటే ఆకాశం. సవిద్యుదభ్రావలిభిః. విద్యుత్ అంటే మెరుపు. సవిద్యుత్ అంటే మెరుపుతో కూడిన
అభ్రావలిభిః. అభ్రము అంటే మేఘం. అభ్రావలి మేఘముల వరుస. అంటే ఆకాశంలో వానాకాలంలో దట్టమైన మేఘములు కమ్ముకుని ఉంటాయి. వాన పడబోతోంది. అప్పుడు ఉన్నట్టుండి మెరుపు తీగ, మెరుపు మెరుస్తుంది. అలా మేఘముల వరుసల మధ్య మెరుపు మెరిస్తే ఆకాశంలో ఎలా ఉంటుందో, ఆ విధంగా అక్కడ ఆ విమాన వరుసల మధ్యలో ఆ మంచి కాంతి కలిగినటువంటి ముక్తులందరూ సంచరిస్తూ ఉంటారు అని ఆ మోక్షం యొక్క వైభవాన్ని భాగవతం సుందరంగా వర్ణిస్తూ ఉన్నదనమాట. ఎందుకంటే అర్థమైనప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే మోక్షంలో కూడా అద్భుతమైన సుఖము ఉంటుంది, అద్భుతమైన దేహములు ఉంటాయి. కనుక దేహము లేదు నిరాకారులు అవుతారు అనేది కాదు. మంచి దేహముతోనే కూడి అక్కడ సుఖాలను అనుభవిస్తూ ఉంటారు అనే విషయానికి ఈ ప్రమాణాన్ని ఇచ్చారన్నమాట. అంతేకాకుండా మరొక శృతి పరమశృతి అనే దాన్ని ఉదహరించి ఈ విషయాన్ని మళ్ళీ చెబుతూ ఉన్నారు చూడండి తర్వాతి శ్లోకంలో. చిదానంద శరీరేణ చిదానందశరీరేణ చిదానందశరీరేణ సర్వే ముక్తా యథా హరిః సర్వే ముక్తా యథా హరిః సర్వే ముక్తా యథా హరిః భుంజతే కామతో భోగాన్ భుంజతే కామతో భోగాన్ భుంజతే కామతో భోగాన్ తదంతర్బహిరేవ వా. తదంతర్బహిరేవ వా తదంతర్బహిరేవ వా ఇది పరమశ్రుతిః. ఇది పరమశ్రుతిః ఇది పరమశ్రుతిః. పరమశ్రుతి అనే ఒక భాగము, వేద భాగం. అందరూ ఏమని చెప్పారు? చిదానంద శరీరేణ సర్వే ముక్తాః యథా హరిః. సర్వే ముక్తాః, ముక్తులందరూ కూడా చిదానంద శరీరేణ జ్ఞానానందాత్మకమైన శరీరములతో, వారి శరీరమే, వారి యొక్క స్వరూప శరీరమే ఎలా ఉంటుంది అంటే చిదానంద స్వరూపేణ, చిదానంద స్వరూపం. చిత్ అంటే జ్ఞానము, చిత్ ఆనందము అంటే జ్ఞానము ఆనందము. ఆ జ్ఞానానందాది గుణములే స్వరూపభూతంగా ఉంటాయన్నమాట. ఆ ముక్తి యోగ్యులైనటువంటి జీవులందరికీ కూడా వారి స్వరూపం ఎలా ఉంటుంది? జీవస్వరూపము అంటే అది జ్ఞానానందాత్మకమైనది. పంచభూతములతో ప్రకృతితో నిర్మించబడింది కాదు ఆ జీవుల యొక్క స్వరూపం. జ్ఞానానందాత్మకమైనటువంటి శరీరం. ఆ శరీరమే మోక్షంలో అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు మన స్వరూపం అదే. మోక్షయోగ్యమైనటువంటి జీవులందరి స్వరూపము జ్ఞానానందాత్మకమైనదే. అంటే స్వరూపంలోనే జ్ఞానం ఉంది, స్వరూపంలోనే ఆనందం ఉన్నది. కాకపోతే సంసారంలో అది అభివ్యక్తి కాదు, దానిపైన కవర్ కప్పబడింది అనమాట. ఈ అజ్ఞానము, భగవంతుని యొక్క సంకల్పము, కామక్రోధాదులు, ప్రకృతి, లింగ శరీరము, ఇవన్నీ కూడా ఆవరకాలుగా ఉన్నాయి. అందుకే మన స్వరూపభూతమైన ఆనందమే మనకు అభివ్యక్తి కావడం లేదనమాట ఈ సంసారంలో. అదే మోక్షంలో అన్ని లింగ శరీరం వెళ్ళిపోయి ఆత్మ వెళ్ళిపోయి ఉంటుంది కనుక ఆ స్వరూపానందాన్నే అక్కడ అభివ్యక్తమై అనుభవిస్తూ ఉంటారన్నమాట. చిదానంద శరీరేణ జ్ఞానానందాత్మకమైనటువంటి శరీరంతో ఆ ముక్తులందరూ కూడా యథా హరి అంటే శ్రీహరి ఏ విధంగా భోగాన్ని అనుభవిస్తారో, భుంజతే కామతో భోగాన్, వీరందరూ ముక్తులందరూ కూడా కామత, కామత అంటే ఇష్టం వచ్చినటువంటి, మనస్సుకు నచ్చినటువంటి భోగాన్, భోగములను అనుభవిస్తారు. భుంజతే అంటే అనుభవిస్తారు. మనస్సుకు వచ్చిన అక్కడ ఏ మనఃకామనలకు అడ్డు ఉండదన్నమాట. ఇక్కడ సంసారంలో ఒకటి అనుకుంటాము, ఇంకోటి అవుతుంది. తలిచేది ఒకటి, దైవం తలిచేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. మోక్షంలో ఏం అనుకుంటాడో, ఏం కోరుకుంటాడో అది లభిస్తుంది అనమాట. ఎందుకు? అది వీళ్ళ సంకల్పము భగవంతుని సంకల్పానికి అనుగుణంగానే ఉంటుంది కనుక వీరు కోరుకున్నదంతా అక్కడ ప్రత్యక్షమైపోతుంది. ఆ విధంగా కామత, ఇష్టం వచ్చినటువంటి భోగాలను అక్కడ అనుభవిస్తూ ఉంటారు. భగవంతుని వలె అన్నారంటే భగవంతుడు అనంతమైనటువంటి ఆనందాత్మకుడు. వీరు తమ తమ యోగ్యత అనుగుణంగా ఉండే జ్ఞానానందాలను వీళ్ళు అనుభవిస్తారు అని అర్థం.
శరీరం అయితే పంచభౌతిక శరీరం కాదు, జ్ఞానానందాత్మైన స్వరూపం. భుంజతే కామతో భోగాన్ తదంతర బహిరేవవా. ఒక విచిత్రమైనటువంటి స్థితి. తదంతర బహిరేవవా అంటే భగవంతుని లోపల, భగవంతుని వెలుపల వాళ్ళు కొంతమంది ఆనందాన్ని అనుభవిస్తారు. ఇదేమిటిది లోపల వెలుపల అంటే మోక్షము సాధారణంగా 4 రీతులైనటువంటి మోక్షము అని మన శాస్త్రం చెబుతుందన్నమాట. ఏమిటి? సారూ సాలోక్యము, సామీప్యము, సాయుజ్యము అని 4 రకాలైన మోక్షాలు. అందరూ కూడా తారతమ్యం అన్నమాట. అందరికి ఒకే రకమైన మోక్షం కలగదు. అందరికి ఒకే రకమైన ఆనందము ఉండదు. వారి వారి స్వరూపానికి సంబంధించినట్టుగా, యోగ్యతకు సంబంధించిగా ఉంటుందన్నమాట. అందరూ నదికి వెళతారు. కొందరు పెద్ద బిందె తీసుకెళతారు. ఒకరు చిన్న బిందె, ఇంకొంతమంది చెంబు, ఇంకొంతమంది గ్లాసు. ఎవరెవరు ఏ ఏ పాత్రను తీసుకువెళతారో దానికి నిండుగా నీళ్లు తీసుకొని వస్తారు. అందులో నిండుగా నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి అన్ని నీళ్ళని తీసుకురావడానికి కుదరదు కదా. అయినా జీవుల యొక్క యోగ్యత, స్వరూప యోగ్యత ఎంత ఉంటుందో దానికి నిండుగా, దానికి యోగ్యత అనుగుణంగా వారు అక్కడ ఆనందాన్ని పూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. తారతమ్యానుగుణంగా అనుభవిస్తూ ఉంటారన్నమాట. దీనిలో కూడా 4 రకాలైన మోక్షాలు. అంటే సారూప్యము. సారూప్యం అంటే అర్థమేమి? సరూపము, సారూప్యము. అంటే భగవంతుని రూపము వలె రూపము కలిగి ఉండడం. సారూప్య మోక్షము అంటారు. సాధారణంగా అందరికీ వచ్చేది అందరికంటే చివరి మోక్షం ఇది. అంటే భగవంతుని వలె వీళ్ళు కూడా చతుర్బాహులను ధరించి పని చెప్పారు కదా. చతుర్బాహువులతో శంఖచక్ర గదాధారుడై ఆ కిరీట కుండలాలను ధరించి సంచరిస్తూ ఉంటారన్నమాట. దీన్ని సారూప్య మోక్షము అని పిలుస్తారు. ఇక సాలోక్యము. సాలోక్యము అంటే భగవంతుని లోకముతో సమానమైన భగవంతుని లోకములోనే ఉండడము సాలోక్యము. అంటే భగవంతుని లోకంలోనే, అంటే వైకుంఠము, అనంతాసనము, శ్వేతద్వీపము మొదలైన ఆ భగవంతుని లోకాలు ఏమున్నాయి కదా, ఆ లోకంలో ఉండడం. ఇది సాలోక్యము. తారతమ్యాన్ని మనం సారూప్యం కంటే అది పెద్దది. సామీప్యము అంటే భగవంతుని యొక్క అత్యంత సమీపంలోనే సంచరిస్తూ ఉండడం. సాధారణంగా అంటారు ఇప్పుడు ఎక్కడో సీఎం దగ్గర ఆ సీఎం దగ్గరే పేషీలో ఉండడం వేరే, సీఎం ఆఫీస్లో ఎక్కడో దూరంగా ఉండడం వేరే. ఆ విధంగా అనమాట. దాంట్లో కూడా తారతమ్యం ఉంది కదా. ఆ విధంగా భగవంతుని లోకంలో ఉండడం ఒకటి, అతనికి అత్యంత సమీపవర్తులై సంచరించడం మరొకటి. సామీప్య మోక్షము ఇది 3వది. తర్వాత 4వది సాయుజ్యము. సాయుధ్యము అంటే అర్థం ఏదో విచిత్రమైనటువంటి మోక్షం. ఉత్తములైనటువంటి దేవతలకు మాత్రం లభించే మోక్షం. సాయుజ్యము, సయుజము, సాయుజ్యము కలిసి అనుభవించడం. అంటే మీ భగవంతుని శరీరంలోనే వెళ్ళిపోతారనమాట. సాయుజ్య మోక్షం భగవంతుని శరీరంలోనే వెళ్ళిపోతారు. అంటే భగవంతుడు ఐక్యమవుతారు అని అర్థం కాదు. భగవంతుని శరీరంలో వెళతారు. భగవంతుని శరీరంలోనే ఉండి భోగాన్ని అనుభవిస్తారు. భగవంతుని చేతితోనే తింటారు. భగవంతుడు తింటూ ఉంటే ఆ చేతితో తాము కూడా తింటారు. ఆ విధంగా భగవంతుని కాళ్ళతోనే నడుస్తారు. ఇలా అతి విచిత్రమైనటువంటి మోక్షం అది సాయుధ్యము. అక్కడే ఉంటాను కదా, కావాలంటే బయటకు కూడా రావచ్చు. అండ్ మళ్ళీ భగవంతుని శరీరంలో వెళ్ళి అక్కడే భోగాన్ని అనుభవించవచ్చు. ఇది సాయుధ్య మోక్షం యొక్క భావం అన్నమాట. వేరే వాళ్లకు ఈ విధంగా లోపలికి వెళ్ళడానికి లేదు, బయటే ఉండాలి. సాయుధ్య మోక్షం పొందిన వారు మాత్రం లోపల లేక బయట రెండు చోట్ల వాళ్ళు సంచరించవచ్చు. వారికి లభించేటటువంటిది. సో ఆ మోక్షం అంటూనే అందరూ పోయి భగవంతుని పక్కన సీట్ వేసుకుని కూర్చుంటారని అర్థం కాదు. దాంట్లో తారతమ్యం ఉంది. సాయుధ్య మోక్షము ఉత్తమమైనటువంటిది. తర్వాత కొంతమందికి సామీప్యము, మరి కొంతమంది సాలోక్యము, ఇంకా కొంత సారూప్యము. అంటే భగవంతుని వలె రూపాన్ని కలిగి వేరే వేరే లోకాల్లో కూడా సత్యలోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, స్వర్గలోకము, ఇక్కడే భూమి పైన కూడా ఎంతో మంది ముక్తులు సంచరిస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక విచిత్రమైనది. కొంతమంది ఏకగుణోపాసకులు అని ఇంకా మోక్షయోగ్య జీవులలో అత్యంత కనిష్ఠులు, చిన్న అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనుష్యోత్తములు అక్కడి నుంచి మోక్షయోగ్య జీవులు ప్రారంభమవుతారు కదా. ఆ మోక్షయోగ్య జీవుల్లో చిట్ట చివరి వారు ఇక్కడే ఈ భూలోకంలో ఇంకా వేరే వేరే స్వర్గలోకము, మహర్లోకము, జలోలోకంలో ఉండకుండా ఇక్కడే భూలోకంలోనే వాళ్ళు
ముక్తులే సంచరిస్తూ ఉంటారు. మన కంటికి కనబడరు గానీ సంచరిస్తూ ఉంటారు. అంటే వారికి ఈ ప్రపంచం యొక్క ఏ దుఃఖాలతో సంబంధం ఉండదు. ఆ వాతావరణం చెడిపోని, లేదా ఇంక ఏమైనా కలుషితం గాని వాళ్ళకు ఏ విధమైన సంబంధం ఉండదు. భూమి యొక్క ఎటువంటి దోషముల సంబంధం లేకుండా కేవలం వారు తమ స్వరూపభూతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ సంచరిస్తూ ఉంటారు. విచిత్రంగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, అటువంటి వారు సంచరిస్తూ ఉండడం వల్ల, ఎక్కడ సంచరిస్తూ ఉంటారో వారి యొక్క పుణ్య ప్రభావం వల్ల అక్కడ శాస్త్రార్థ విచారము, పాఠ ప్రవచనాలు జరుగుతాయట. ఇది మోక్షమును పొందినటువంటి వారి యొక్క వైభవం, వారి పుణ్య ప్రభావం. దానివల్ల అక్కడక్కడ పాఠ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా భక్తులు సంచరిస్తూ ఉంటారు అనే దానికి ఒక గుర్తు. అటువంటి మోక్షము కూడా అది ఇక్కడే ఉండి అనుభవించేటువంటి మోక్షం. ఈ విధంగా సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్య అనేటటువంటి 4 రీతులైన మోక్షములున్నది. ఇంకేకో చూడండి, తదంతర్బహిరేవవా అని అన్నారు. తదంతః బహిః అంటే భగవంతుని లోపల లేక బయట ఉండి ముక్తులు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పడం మూలాన ముక్తులకు కూడా దేహం ఉన్నది అనే విషయం స్పష్టమవుతుంది. చదువు నిన్నటి శ్లోకం నుండి ఒక సందేహం. ఇక్కడ దేవర్షి పితృపనరా ఇది ముక్తాస్తు పంచధ అనే శ్లోకం. అంటే మనం అలాగే శ్లోకం ఉందా? ఆచార్య ఈ శ్లోకం వెనక ఉందా? నిన్నటి శ్లోకంలో వచ్చిన అంటే ఒక సందేహం, దానికి ఇక్కడ కోట్ చేస్తున్నాను. అంటే దీన్ని కరెక్టేనా అర్థం చేసుకోండి. ఏవం ఏమన్నారు? విముక్తి యోగ్యాశ్చ తమోగా శృతి సంస్థితాః అని మనం అంతే కూడా ఇతి ద్విధా ముఖ్యయోగ్యాః దైత్యశ్చ పిశాచకాః అని మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. అయితే నిన్న సురాసుర అనే ఇద్దరు, అంటే అసుర అనే వాళ్ళు కూడా ముక్తి యోగ్యులు అని చెప్పినట్టు ఉన్నారు. అంటే దీని ప్రకారం చూస్తే వాళ్ళు ఎలా ముక్తి యోగ్యులు అవుతారు? ఎందుకంటే దేవర్షి పితృపన్నర ఇది ముక్తాస్తు పంచ అని అన్నారు కదా, ఐదుగురే అన్నారు. అదే ముక్తి యోగ్యులు 5 రీతులుగా ఉంటారు. ముక్తి యోగ్యులు 5 రకాలు అని చెబుతూ దేవ, ఋషి, పితృప, నర అని 5 రకాలైన ముక్తి యోగ్యులున్నారు అని చెబుతారు. ఈ తత్వ సంఖ్యానంలో వచ్చింది ఇది. అవును. 5 రకాలైనటువంటి ముక్తి యోగ్యులు అని. ముక్తి అయోగ్యులు దైత్యరక్ష పిశాచాకాహ అని. అంటే ఆ స్వరూపంలోనే ఉండి స్వరూపంలోనే దైత్యరక్ష పిశాచాదులు ఉంటారు. వాడు తమోయోగ్యులు. కానీ జాతిలో పుట్టినప్పటికీ స్వరూపంలో వాళ్ళు దైత్యులు కాదు. అలా ఇదే ప్రహ్లాదుడు స్వరూపంలో వాళ్ళు దేవతలే. అసలు జన్మలో జన్మించారు. అటువంటి వారు అక్కడ ఉంటారు అని అర్థం అంతే. అంటే ఇక్కడ దైత్య అంటే దితి యొక్క సంతానం అంటే అని స్వరూపంలోనే దైత్యులు వాళ్ళు. మరి అసురులు రూపంలోనే కూడా వాళ్ళే కదా. వాళ్ళే అసురులు. దానిలోనే అనేక రకాలన్నమాట. దైత్యులు, దానవులు, ధను యొక్క పుత్రులు దానవులు అని. ఆ విధంగా దాంట్లో అనేక రకాలు. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచాలు, అసురులు, అన్ని రకాలు. ముఖ్యాయోగ్యాः దైత్యరక్షः పిశాచకాः మర్త్యాధమాశ్చతుర్థైవ మత్స్యాధములు. తమోయోగ్యాः మనుష్యాధములు 4వ రకం. దైత్య, రక్ష, పిశాచాహ 3 రకాలు. మనుష్యాధములు 4వ రకం. ఈ నలుగురు ముక్తి అయోగ్యులు, ముక్తికి అయోగ్యులు అని. ముక్తి అయోగ్యుల్లో 4 రకాలు, ముక్తి యోగ్యుల్లో 5 రకాలు. భాగవతంలో ఇచ్చినటువంటి అసుర అనే పదం అది ఇక్కడ వర్తించదు. ఇక్కడికి సంబంధం కాదు అది. సత్సంగంలో శివరాచార్యులు కోట్ చేసింది అది. తర్వాత ఈ రోజు చెప్పిన శ్లోకంలో ప్రమదోత్తమ అని అన్నారు కదా, ఇంకా అవసరం ఉంటుంది. ఆల్రెడీ అంటే మోక్షానికి వచ్చిన తర్వాత ఈ ప్రమదోత్తమ అనేది అవసరం. ఎందుకు? అది ఒక భోగమే కదా, స్త్రీ భోగము. నియత పతి పత్నులు ఉంటారు. ఇప్పుడు దేవతలు నియత పతి పత్నులు,
మోక్షాన్ని పొందుతారు. ఇప్పుడు మనకు భార్యాభర్తలు అంటే ఏదో ఈ ఒక జన్మ 2 జన్మల సంబంధం ఉంటుంది. కానీ దేవతలు సజాయాహ ముచ్యంతే. పత్నితో పాటుగానే మోక్షాన్ని పొందుతారు. వాళ్ళు నియతపతివ్రత అంటే అనాది కాలం నుండి అనంతకాలం వరకు వారు ఒకే భార్య. ఆ భార్యాభర్తలకు వియోగం ఉండదనమాట. వారే భార్యాభర్తలుగా ఉంటారు. మోక్షానికి కూడా భార్యాభర్తలు కలిసే వెళతారు. ఇప్పుడు దేవతలందరూ దేవేంద్రుడు, శచి, పార్వతీ పరమేశ్వరులు వీళ్ళందరూ నియత పతిపత్నులు గదా! వాళ్ళకు వియోగం లేదు. మోక్షంలో కూడా ఆ భార్యతో కలిసే ఉంటారు. భార్యతో కలిసే భోగాన్ని అనుభవిస్తారు. ఓకే. ఇంకా ఈ విషయంలో ఏదైనా సంశయం ఉంటే అడగొచ్చు. ఇప్పుడు హనుమ భీమ మధ్వ ఈ 3 ఇది కూడా సాహిత్యంలో లెక్క అండి ఇది. ఇవన్నీ అవతారాలు ఇక్కడ ఇంకా వాయుదేవుని అవతారాలు ఇవి. ఉమ్, వాయుదేవుడి మోక్షానికి వెళ్ళలేదు కదా! వాయుదేవుడు అలాగే నెక్స్ట్ ఎక్కడన్నా ఉమ్, బ్రహ్మదేవునిగా మారి ఆ బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు మోక్షానికి వెళతారు. వాయుదేవుడు మోక్షానికి వెళ్ళరు. ఉమ్. వాయుదేవులు బ్రహ్మ పదవిని పొందుతారు. ఇప్పటి అదే. వాయుదేవులు ఆ ఉమ్. వాయుదేవులే ఇప్పుడు ఇప్పుడు హనుమభీమునిగా అవతరించారు. నెక్స్ట్ ఉమ్. బ్రహ్మకల్పంలో అంటే ఈ బ్రహ్మకల్పము ఈ బ్రహ్మదేవుడు మోక్షానికి వెళితే ఇప్పుడుండే వాయుదేవుడు నెక్స్ట్ ఆ బ్రహ్మ పోస్టుకు వస్తారు. అక్కడ వారు 100 సంవత్సరాల నుండి మహాప్రళయ కాలంలో వాళ్ళు మోక్షానికి వెళతారు అట్లా. అప్పుడు ఈ మోక్షంలో దేనికి వెళ్తారన్నది మనకు చెప్పలేమండి. అంటే కానీ ఉత్తమ దేవోత్తమునికి సాహిత్య మోక్షమే అందరూ. సాహిత్యం. ఓకే, సరే సరే సరే. అంటే భగవంతుని లోపలే ఉంటారని కాదు, లోపల బయట సంచరించే యోగ్యత వారిది అని అర్థం అంతే. కావాలంటే కింద కూడా రావచ్చు, రాగలుగుతారు. ఆ, వాళ్ళ ఆనందం వాళ్ళ స్వరూపానందం మటుకు ఉంటుంది వాళ్ళకి కిందకు ఆ వచ్చినప్పటికీ కూడా. మోక్షంలో అందరూ అనుభవించేది ఆ స్వరూపానందాన్ని. ఉమ్. స్వరూపానందాన్ని అనుభవిస్తారు. కావాలంటే వేరే వేరే పదార్థాలతో కూడా అనుభవించొచ్చరా అన్నమాట. అంటే దాంట్లో 2 రకాలు. ఏ సాధనలు లేకున్నా ఊరికే కూర్చుంటే కూడా వారికి ఆనందమే ఆనందం. వేరే ఉండనే ఉండదనమాట ఇంకా. ఆనందం అనుభవిస్తూనే ఉంటారు. ఒక్క క్షణం విరామం లేకుండా ఆనందమే ఆనందం అనమాట. ఇక ఆనందం తప్ప వేరేది లేదు. ఏ పని చేసినా ఆనందమే. ఏదో మనం ఏకాదశి వచ్చింది రేపు. ఏకాదశి చేస్తే ఏదో మనకు చేత కాదు, బాధ అవుతుంది, ఆకలి అవుతుంది. అలా అక్కడ అలా కాదు. ఏకాదశి చేస్తారు వాళ్ళు. కానీ ఏకాదశి చేసిన వాళ్ళకి ఏం బాధ కాదు. ఆనందమే అవుతుంది. ఏకాదశి చేయడం వల్ల వాళ్ళకి ఆనందమే అవుతుంది గానీ బాధ కలగదు. సంధ్యావందనం చేస్తారు. చేసిన వాళ్ళకి ఆనందమే. దేవతార్చన చేస్తారు. ఆనందమే. పురాణం వింటారు. ఆనందమే. పురాణం చెబుతారు. ఆనందమే. పాఠ ప్రవచనాలు చెబుతారు. ఆనందమే. ఏ పని ఇక్కడ ఏమేం చేస్తారో అన్ని పనులు చేస్తూ ఉంటారు సాధారణంగా. ఏ పని చేసినా అందులో ఆనందమే ఉంటుంది తప్పనిస్తే వేరేదేమీ ఉండదనమాట. నలుగురు కలుస్తారు, కథా కాలక్షేపం చేస్తారు, మాట్లాడతారు, భగవంతుని విషయాలు మాట్లాడతారు, విహరిస్తారు. ఏం చేసినా ఆనందమే. కానీ ఉన్నట్టుండి ఇప్పుడేమో నాకు తినాలనిపించింది. యాపిల్ పండు తినాలొచ్చింది. తలుచుకుంటే ప్రత్యక్షమైపోతుంది. పంచభక్షాలు తినాలి అనిపిస్తుంది. పంచభక్షాలు ప్రత్యక్షమైపోతాయి. అలా పదార్థాలతో కూడా మళ్ళీ ఆకలి అయ్యి తినడం కాదు. కావాలనుకున్నారు, తిన్నారు అంతే. దానివల్ల ఆ ఆనందం యొక్క ఆ ఆనందములో విచిత్రాలు, వెరైటీస్ ఆఫ్ ఆనందాస్ అన్నమాట. వాటిని అనుభవిస్తారు. ఆ పదార్థాలు కావాలని లేదు. కావాలంటే వస్తాయి. అలా. పదార్థాలు లేకుండా కూడా ఆనందం అనుభవిస్తారు. ఇప్పుడు మనకలా కాదు గదా! పదార్థం ఉంటేనే మనకు ఆనందం. లేకపోతే ఆనందం లేదు. మోక్షంలో అలా గాదు. స్వరూపమే ఆనంద రూపం గనుక, ఏ పదార్థాలు లేకున్నా ఆనందాన్ని అనుభవిస్తారు. కావాలి ఇంకా ఆనందంలో వెరైటీస్ అనుభవించాలి అని కోరుకుంటే అవి కూడా లభిస్తాయి. కోరుకున్న వెంటనే విమానం గావాలి, ప్రత్యక్షమైపోయింది. సంచరించాలి, సంచరిస్తారు. ఎక్కడెక్కడో వెడతారు. ఉన్నట్టు నేనిప్పుడు పులి వేషం వేసుకోవాలి. వేసుకో. పులి శరీరం వస్తుంది. శుద్ధమైన సత్వరూపమైన శరీరం. దాన్ని ధరిస్తాడు. సంచరిస్తాడు. అరణ్యానికి వెళతాడు. సంచరిస్తాడు. మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ వేరే శరీరాన్ని తీసుకోవచ్చు. అలా స్వరూప శరీరం కాకుండా పైన ఏ శరీరం కావాలంటే ఆ శరీరాన్ని ధరించవచ్చు. సుఖాన్ని అనుభవించవచ్చు. ఎక్కడెక్కడ తిరగొచ్చు. ఏ పదార్థం కావాలని తినొచ్చు. ఏది చేసినప్పటికీ ఆనందమే. కానీ విరుద్ధమైన భగవత్ సంకల్పానికి విరుద్ధమైన ఏ కోరికను వారు కోరరు. అన్నీ
వారికి కోరుకున్నవన్నీ తీరుతూనే ఉంటాయి. సంచరిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా పదార్థ సహితమైన భోగము ఉంటుంది. పదార్థ రహితమైన భోగం కూడా ఉంటుంది. ఇక్కడ భగవంతుని చింతనతోనే, భగవంతుని యొక్క స్మరణతోనే అన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. చక్కగా విశ్వవంతికి ఉపాసన చేస్తారు, ఏకాదశి ఉపాసన చేస్తారు, చాతుర్మాసం చేస్తారు. ఏం చేసినా ఆనందమే అక్కడ. దుఃఖమే ఉండదనమాట. అలవాటైపోయింది ఇక్కడ చేసే సంసారంలో. అక్కడ కూడా చేస్తూ పోతుంటారు అంతే. చేయాలనే నియమం లేదు అక్కడ. కంపల్సరీ ఏకాదశి ఉపాసన చేయకపోతే పాపం వస్తుంది అని లేదు. మనకిక్కడ ఏకాదశి చేయకపోతే పాపం. కానీ మోక్షంలో అటువంటి నిర్బంధాలు లేవు. నిర్బంధాలు లేనప్పటికీ వాళ్ళు చేసేస్తుంటారు. ఎందుకు? అలవాటు. అలాగే చేసేస్తారు. కనుక వాళ్ళకి చేసినప్పటికీ ఎటువంటి దుఃఖం ఉండదు. మొత్తం ఆనంద రూపమే. దుఃఖ ప్రశ్ననే లేదు. ఆనందమే. కేవలం భగవంతుడి ప్రీతి అంటారు చేస్తూ ఉంటారు. అలవాటే చేస్తూ ఉంటారు తప్పనిస్తే నిర్బంధంగా అక్కడ చేసేది ఉండదన్నమాట. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత తాత్పర్యంలో జీవేశ్వరులకు కొంతమంది చెప్పేటట్లుగా మోక్షానికి వెళ్ళిపోతే ఇక జీవేశ్వర ఐక్యమైపోతుంది. జీవ బ్రహ్మలు ఐక్యమైపోతారు అని కొంతమంది చెబుతారు. కనుక వాటిని ఖండించి మోక్షానికి వెళ్ళినప్పటికీ ఎక్కడ అభేదం అనేది లేనే లేదు. ఐక్యం అనేది లేనే లేదు. సంసారంలో లేదు, మోక్షంలో కూడా లేదు. ఎక్కడకు వెళ్ళినా కూడా ఈ పంచభేదాలు ఉన్నవే. జీవ, జడ, పరమాత్మలకు భేదం అనేది ఎక్కడికి వెళ్ళినా తప్పింది కాదు. భేదము ఉన్నది, తారతమ్యము ఉన్నది. ఎక్కడ వెళ్ళినా కూడా భేదం తప్పింది కాదు, తారతమ్యం తప్పింది కాదు. అనే విషయాన్ని ముందు శ్లోకాల్లో వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్లాస్‌లో చూసుకుందాం. అలాగే. రేపు ఏకాదశి ఆచార్య చెప్పండి. ఇప్పుడు ఈ ధవన పౌర్ణిమ ఇప్పుడు దాని ఇదేంటండి అసలు హౌ టు అంటే దాన్ని ఎలా మనం ఆచరించాలి? అంటే గమన పుష్పాలతో విశేషంగా అర్చించడం వల్ల భగవంతుని ప్రీతికరమైనది అని ఆ ద్వాదశికి విశేషంగా పున్నమకి విశేషంగా చెప్తారు. ఇంకా దవన పుష్పాలతో విశేషంగా అర్చించడం ఆ రోజు చెప్పారు. ధవనంతో పూజించాలి. సరే. ఒక్కొక్క పుష్పానికి ప్రాశస్త్యం ఇచ్చారు. ఆ రోజు ఆ దవన పుష్పానికి విశేషమైన ప్రాశస్త్యం ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇప్పుడు వచ్చే దీంట్లోనండి అంటే పొద్దున్న నీళ్ళల్లో ఉంచి సాయంత్రం తీయడం ఏదో అది వేసవకాలం వైశాఖం దేవుడిని నీటిలో ఉంచడం. అంటే దీంట్లో అనేక రకాలైన చెప్పారు. అంటే వైశాఖ మాసంలో ఇది ఎండాకాలం గనుక భగవంతునికి చల్లని పదార్థాలు ఎంతగా నివేదిస్తే అంత మనకు అంటే మనము భగవంతునికి ఏం చేస్తామో అది మనకు లభిస్తుంది అని. భగవంతుడు బింబమూర్తి మనం ప్రతిబింబం కనుక ఆ సరే. బింబమూర్తి అయిన భగవంతునికి ఏమేమి మనం సమర్పిస్తామో అవి మనకు లభిస్తాయి అని. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం మనకేం కావాలి? చల్లటిది కావాలి. భగవంతునికి చల్లది సమర్పించండి. మనకు కూడా చల్లగా చూస్తాడు భగవంతుడు అని. కనుక అనేక రకాలు చల్లనీళ్లను సమర్పించడము, నీటితో అభిషేకము, సాలగ్రామం చల్లటి నీటిలో అలాగే ఉంచేసేయడం. ఉంచేసి మరోజు దాన్ని తీయడము. అంటే మడితో అలాగే పెట్టి ఉండాలి. పెట్టి మళ్ళీ అదే. మరోజు తీసేయడం. ఈ విధంగా చేసే ఒక సంప్రదాయం. అంటే భగవంతుడికి ఆ చల్లదనాన్ని అర్పించడం వల్ల మనకు కూడా భగవంతుడు చల్లదనాన్ని మనకు ప్రసాదిస్తాడు అనే ఒక భావనతో ఇవన్నీ పూజా పద్ధతులనమాట. చల్లటి గంధము, చల్లటి గంధాన్ని సమర్పించడము, ఆ చల్లటి పూలు సమర్పించడము, ఇటువంటి ఆ పానకము చేసి ఆ చల్లటి కుండలో సమర్పించడము, ఇటువంటివి చల్లగా సమర్పించడం వల్ల మనకు కూడా భగవంతుడు చల్లదనాన్ని ఇస్తాడు అనే ఒక భావన. దాన్ని కనుక నీటిలో అలాగే పెట్టేస్తారు. అదొక పద్ధతి ఉంది.
పెట్టి తర్వాత మరో రోజు తీయడము, నీళ్లు తీసేసి మళ్ళీ వేరే నీళ్లు వేయడం, ఆ విధంగా ఎండాకాలంలో చేసే పద్ధతి. చల్లటి మజ్జిగ, చల్లటి పానకము ఇటువంటి సమర్పించడము, దాన్ని దానం చేయడము, ఇవన్నీ ఈ విశేషంగా వైశాఖ మాస మహాత్మ్యంలో చెప్పారు. దానికి ఛత్రము, పాదుకలు ఇవన్నీ దానం చేయడము, భగవంతుని సమర్పించడము, బ్రాహ్మణులకు దానం ఇవ్వడము, ఎండాకాలంలో ఏమేమి కావాల్సి వస్తుందో అవన్నీ అన్నమాట. అందుకే ఛత్రదానము, పాదుకా దానం అని ఇవన్నీ విశేషంగా చెప్పారు. గొడుగు ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు కావాలి, ఆ ఛత్రదానం చేయడము, పాదుకలు కావాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి, పాదుకా దానం చేయడము, ఆ విధంగా. ఇప్పుడు ఇది విసనకర్రలు, వ్యజన దానము అని వచ్చింది, విసనకర్రలు దానం చేయడము. ఇప్పుడైతే వ్యజన దానం లేదు కనుక ఇప్పుడంతా ఏసీ దానాలు, కూలర్ దానాలు రావు చేయాలి అంతే. ఇంకా విసనకర్రలు ఎవరు వాడరు కనుక. మళ్ళా అయితే క్లాస్ సోమవారం అండి. నెక్స్ట్ క్లాస్ సోమవారం అనా అయితే? నెక్స్ట్ క్లాస్ సోమవారం పెడుతున్నాను. అంటే ఆదివారం ఇది హనుమత్ జయంతి ఏమో. సోమవారం కాదండి, అది మంగళవారం ఏమో. మంగళవారం పడిందండి హనుమత్ జయంతి. సోమవారం చేద్దాం, పెడుతున్నాం నెక్స్ట్ క్లాస్. మరి అంటే ఆదివారం సత్యప్రియ తీర్థుల వారికి పడింది, వారి గురించి కూడా ఒకసారి ముందుగానే తెలుసు. Yes, yes, yes. హరే నమః. శ్రీకృష్ణ అర్పణమస్తు.